మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒకటేంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎలా చూస్తూ ఉంటాము. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనగానే వెంటనే హార్ట్ పైన చేయి పెట్టుకొని కొద్దిసేపు అలా బాడీ అంతా చెమటలు పడుతున్నట్టు అలా కొంచెం కొంచెంగా కింద పడిపోతారు. సో అప్పుడు మనం ఏం చెప్తూ ఉంటాం, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, సో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేకపోతే హార్ట్ అటాక్ అని చెప్తూ ఉంటాం. బట్ కట్ చేస్తే ఇక్కడ ఏంటంటే కోవిడ్ తర్వాత, సో ఇదొక అపోహన లేకపోతే నిజమా అనేది తెలియదు, కానీ కోవిడ్ తర్వాత ఎక్కడ చూసినా సరే 10th క్లాస్ అబ్బాయి కావచ్చు, లేకపోతే క్రికెట్ ఆడుకుంటుంటే, లేదు అంటే స్పీచ్ ఇస్తూ అలా ఉన్న పలంగా సడన్గా కింద పడిపోవడం. సో మరి హార్ట్ ప్రాబ్లం కానీ హార్ట్ అటాక్ అన్నప్పుడు ఫస్ట్ మనం హార్ట్ పైన చేయి పెట్టుకుంటామని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఇలా సడన్ డెత్ అయిపోతున్నారు, పడిపోగానే చనిపోతున్నారు అంటే దీనికి కారణం ఏంటి? కోవిడ్ తర్వాతే అని ఎందుకనంటే ఇది అపోహన, లేకపోతే నిజంగానే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాతనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే సార్, నేను చెప్పింది కరెక్టే అంటారా? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకనంటే అవే ఇట్లా గన్ షూట్ చేసినప్పుడు ఈజీగా మనకి వారి చనిపోతూ ఉంటాయి. సో అలానే మనకి ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత మనుషులు ప్రతి ఒక్క సారి కూడా చూస్తూ ఉండంగానే పడిపోవడం. సో ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం. సో ఇది అంటే ఓ 14 years లేదంటే 10 years పిల్లోడికి కూడా ఇలా జరుగుతుంది అంటారా? హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి హార్ట్ స్ట్రోక్ వస్తా అంటారా? చూడమ్మా, నేను 2019 కన్నా బిఫోర్ ఎప్పుడు కూడా పిల్లలు చనిపోతున్నాయి చూడలే. అందులో ఏంటంటే ఒక 13 years, 14 years, 15 years వాళ్ళు చిన్నపిల్లలు, 18 years వాళ్ళు చాలా రేర్. అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏమన్నా హార్ట్ డిఫెక్ట్స్తో పుట్టిన వాళ్ళు, లేకుంటే ఇంకా ఇతరత్ర ఏమన్నా సమస్యలు ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఏమన్నా స్టార్టింగ్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ హెల్తీగా ఉన్న వాళ్ళు చనిపోవడం అనేది ఆఫ్టర్ కోవిడే చూస్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఆఫ్టర్ వ్యాక్సిన్ తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే కోవిడ్ అనేది ఏదైతే స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఏజ్ 10, 12, 14, 15, 18, 20, 23, 30 అలా 45 ఏజ్ వరకు మనం కొద్దిగా యంగ్ ఏజ్ వరకే మనం చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు చూసేది ఏదైతే ఉందో 45 తర్వాత వాళ్ళకు ఎథెరోస్క్లెరోసిస్ అని బ్లడ్ వెజల్స్ అనేది బ్లాక్ అవ్వడం, అక్కడ బ్లాక్ కొంచెం మొత్తం పూర్తిగా బ్లాక్ అవ్వడం, 80%, 90% బ్లాక్స్ అనేది అక్కడ చూసేవాళ్ళం. ఇది క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నా వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉన్నా ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్తో మొత్తం చిన్నగా అవుతుంది. అది ఆఫ్టర్ 45 ఏజ్. సో యాజ్ ఏజ్ గోస్ ఆన్ దే విల్ బీ హ్యావింగ్ సమ్ హార్ట్ ప్రాబ్లం. వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తే ఛాతీ ఇట్లా పడుకొని ముందుకు వంగడం, ఛాతీ నొప్పి వస్తుంది, నాకు సివియర్ పెయిన్ వస్తుంది, ఏదో అవుతుంది అనే ఒక సంకేతాలు మాత్రం వస్తుంది. ఇది దిస్ షుడ్ బి పిన్ పాయింట్. ఎందుకంటే చాలామందికి ఏదో నొప్పి వస్తుంది, నేను డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక 80%, 90% పీపుల్ అలా ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. బట్ ఒక 10% సివియర్గా ఒకటేసారి రావడం, వాళ్ళు కుప్పకూలిపోవడం అనేది చూసాం. బట్ ఆఫ్టర్ కోవిడ్ అనేది ఈ నొప్పి రాకుండానే పడిపోతుంది. ఇలా నిల్చున్న పర్సన్ టాప్ మని పడిపోతుంది. ఇది ఎక్కడ చూసామంటే కోవిడ్ టైంలో మనకు చైనాలో నిల్చొని మనిషి పడిపోతున్నాడు అనేది మనము క్లియర్గా అక్కడ చూసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్లాట్స్. ఇందాక చెప్పాను, ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అనేది మెల్లిమెల్లిగా హార్డ్ ప్లేక్స్. అది ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో దాంట్లో సాఫ్ట్ ప్లేక్గా ఒకటి ఫామ్ అయిపోయి ఇంకా బ్లాక్ అనేది సృష్టించేసి చనిపోవడం జరుగుతుంటుంది. అంటే హార్ట్ బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ అవ్వడంతో వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ సివియర్ చెస్ట్ పెయిన్ రావడం, చనిపోవడం. అలా కాకుండా కొంచెం ఉంది, అది ఉంది, కొంచెం నొప్పి ఉంటే దెన్ దే విల్ గో టు ద హాస్పిటల్. బట్ నౌ ఒక 20% ఉన్న అక్కడ బ్లాక్ అయిన దగ్గర
ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ నుంచి ఆ క్లాట్ అనేది పెద్ద క్లాట్స్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ కంప్లీట్గా బ్లాక్ అయ్యి సడన్ కార్డియాక్ అరెస్ట్. దిస్ ఈజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అది హార్ట్ అటాక్. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్తో పాటు ఎరిథిమియాస్ అంటాం, ఇర్రెగ్యులర్గా హార్ట్ కొట్టుకోవడం. నెక్స్ట్ కమ్స్ ఏదైతే ఎలక్ట్రికల్ కండక్షన్స్ ఉంటాయి, అంటే హార్ట్ని పంప్ చేసే విధంగా స్టిమ్యులేషన్గా నర్వ్స్ అనేది ఉంటుంది, దానివల్ల అది ఉంటుంది. సో అలాంటి దాన్ని కూడా బ్లాక్ అవ్వడం వల్ల కూడా సడన్ హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. ఇది కోవిడ్ తర్వాతనే స్టార్ట్ అయింది. దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ కోవిడ్ వైరస్ వస్తే మనకు ఇలాంటి ఛాన్సెస్, క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వైరస్ అనేది కొన్ని కోట్లు, నువ్వు 100 కోట్లు అన్నా తక్కువే, అంత తయారవుతుంది బాడీలో. ఆ బ్లడ్ వెసిల్ను డ్యామేజ్ చేసి అక్కడ ఉన్న ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయిన ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఏదైతే ఉందో, ఎథెరోస్క్లెరోసిస్ అంటాము, అక్కడ పోయి దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు ఆ క్లాట్ దాంట్లో నుంచి బ్లీడ్ అయిపోయి క్లాట్ ఫామ్ అయిపోయి సాఫ్ట్ క్లాట్ ఫామ్ అయిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. అది చిన్నపిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరిలో కూడా ఇది దట్ ఈస్ ఎ కామన్ ఫినామినా. అది ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, బట్ ఇప్పుడు ఈ కోవిడ్ అంటేనే క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. కోవిడ్ అంటే లంగ్ డిసీజ్ అని చాలామంది వచ్చేస్తారు, కానీ కోవిడ్ ఈజ్ నాట్ ఎ లంగ్ డిసీజ్, కోవిడ్ ఈజ్ ఎ క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. ఆ క్లాట్ ఏదైతే ఫామ్ అవుతుందో దానివల్ల హార్ట్ అటాక్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు కూడా వస్తుంది. అది కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్, ఎరిథిమియాస్ అనొచ్చు, దాంట్లో సడన్ ఎరిథిమియాస్ వస్తుంది అండ్ కండక్షన్ డిఫెక్ట్స్ కూడా వస్తుంది. అంటే ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో సార్, దీని వల్లే అవుతుందని అంటారా? వ్యాక్సినేషన్ అనేది కాదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. సరే, నేను వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఓకే అంటాను. ఎందుకంటే సరే వాళ్ళు పరిశోధన చేశారేమో, బాగుంది. మరి ఈ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే ఒక పదము యూకే సుప్రీంకోర్టులో వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు. థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది పదం ఏంటంటే, థ్రాంబోసిస్ అంటేనేమో క్లాట్ ఫార్మేషన్, థ్రాంబోసైటోపెనియా అంటేనేమో ప్లేట్లెట్స్ అనేది పడిపోవడం. ఓకే, ఇది రెండు కలిపి ఒక డిసీజ్ అంటాం. అలాంటిది ఒక సమస్య 1% పీపుల్లో ఇలాంటిది ఉంది, కొంచెం తక్కువ పర్సంటేజ్లో ఉంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అంటారు. కోవిషీల్డ్ అని కాదు, ఇక్కడ కోవాక్సిన్, కోవిషీల్డ్, లేకుంటే ఫైజర్, మెడ్రోనా అన్నిట్లలో వచ్చింది. నేను ముందుగా చెప్పాను, కరోనాలో కూడా క్లాట్ ఫామ్ అవుతుంది, సేమ్ స్పైక్ ప్రోటీనే. దాంట్లో నుంచి తీసుకొచ్చి దీంట్లో పెట్టిన స్పైక్ ప్రోటీన్ వల్ల దీంట్లో క్లాట్ ఫామ్ అవుతుంది అని వాళ్ళే చెప్పారు. నేను చెప్పిన అవసరం లేదు కదా దానికి. థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్. ఇంకొకటి ఏంటంటే, ప్లేట్లెట్స్ చాలా మందిలో కూడా 50 to 60%, 40% తగ్గిపోయాయి. ఇప్పుడు కూడా వాళ్ళు చెక్ చేసుకుంటే ప్లేట్లెట్స్ పోయాయి. ఇప్పుడు వచ్చేది కూడా అదే, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి. ఇవెందో చిన్నపిల్లలకు కూడా చూస్తూ ఉన్నాము. అంటే చిన్నపిల్లల్లో అనేది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా మందిలో తగ్గాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్లాట్స్ ఫార్మేషన్ అనేది 2 చోట్ల జరిగింది. ఇక్కడ నేను మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఫస్ట్ కోవిడ్లో జరుగుతుందని వాళ్ళు మనకు స్టార్టింగ్ నుంచి మనం వింటున్నాము. డిడైమర్ లెవెల్ పెరుగుతుంది కొంతమందిలో, అందరిలో ఉండదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు థ్రాంబోసైటోపెనియా. ఇవి రెండు వ్యాక్సిన్ తీసుకున్నాడు, కోవిడ్ వచ్చింది, దెన్ గాన్. ఇలాంటి వాళ్ళలో ఈ క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ, అంటే క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవాళ్ళు, లివర్ డ్యామేజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు క్లాట్ ఫామ్ అయిపోయి ఇమీడియట్గా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం. ఇది ఆన్సర్. ఇది మీరు ఎక్కడ వెతికినా దొరకదు, గూగుల్లో సెర్చ్ చేసినా దొరకదు, బట్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే, లివర్కి ఒకటి మెకానిజం ఉంటుంది మన బాడీలో, బ్లడ్లో ఎలా ఉంటుందంటే, క్లాట్స్ ఫామ్ అయితే డిజాల్వ్ చేసే తత్వం ఉంటుంది, అది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అదే లివర్ క్లాట్ ఫామ్ అయింది, డిజాల్వ్ అన్నాను.
ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు క్లాట్ ఫామ్ కావడానికి కూడా లివర్ చేస్తుంది ప్రోటీన్స్. ఓకే. రెండు కూడా ప్రోటీన్సే, అన్ని Mm. ప్రోటీన్సే ఇక్కడ. సో వెన్ ద లివర్ ఈస్ డిస్టర్బ్డ్, ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందంటే ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో కంప్లీట్గా లివర్ అనేది సర్వనాశనం పట్టించేస్తుంది. ఓకే. ప్రోటీన్ మెకానిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో వన్స్ ప్రోటీన్ అనేది వైరస్ ఫార్మేషన్కి వెళ్ళిపోయినప్పుడు కొన్ని కోట్లమ్మ వైరస్ మన బాడీలో ఉన్న ఫస్ట్ దొరికేది బ్లడ్లో, సెకండ్ లివర్ నుంచి తీసుకుంటుంది, తర్వాత మజిల్స్ నుంచి తీసుకుంటుంది, అంటే హార్ట్ మజిల్స్ కావచ్చు, లెగ్ మజిల్స్ కావచ్చు, మిగతా మజిల్స్, ఆ తర్వాత బ్రెయిన్, ఇలా ఆ తర్వాత బోన్స్, లాస్ట్ బోన్స్. ఓకే. సో అన్నిటి దగ్గర నుంచి ప్రోటీన్ ఎంత కావాలో అంత తీసేసుకుంటుంది, అది ఫామ్ అయిపోతుంది ఒక ప్రోటీన్, లైపోప్రోటీన్. వైరస్ ఇస్ ఎ లైపోప్రోటీన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. అప్పుడు ఏమవుతుందంటే ఈ డిజాల్వింగ్ తత్వం తగ్గిపోతుంది. లివర్ అనేది ఏం చేస్తుందంటే ఫంక్షన్ తక్కువైపోతుంది, దానికి ప్రొడక్షన్ చేసే సోమత కూడా తగ్గుతుంది, అలసిపోయి. సో ఆ క్లాట్ ఫామ్ అయింది, డిజాల్వ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అప్పుడు అలాంటప్పుడు హార్ట్ అటాక్స్ అనేది ఈ క్లాట్ వల్ల చాలా కామన్ వచ్చే అవకాశం. అందుకే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హార్ట్ అటాక్తో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మొన్న కూడా కాంతారావు హీరో 33 years ఒక 1 week బ్యాక్ చనిపోయాడు, 33 years old. ఓకే. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా 10th class పిల్లలు Yes, 15 అవును. డాన్స్ చేస్తూ చదువుకుంటూ క్రికెట్ ఆడుతూ కూడా చనిపోయారు. మాట్లాడుతూ చెప్పాను కదమ్మా, ఎప్పుడే కానీ మెడిసిన్స్ సరి అయిన ఒకటి వైరస్ని చంపే మెడిసిన్ ఉండాల్సిందే, ఇంకొకటి క్లాట్స్ని డిజాల్వ్ చేసే మెడిసిన్ ఉండాల్సిందే. నేను ఇంకొకటి చెప్పాను, మీ బాడీలో ప్రోటీన్ అనేది వైరస్ తినేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరే చెప్పండి. మళ్ళీ ప్రోటీన్ తెచ్చుకోవాలి కదా సార్. తెచ్చుకోవాలి, దట్స్ ఆన్సర్. మనం ప్రోటీన్ ఇవ్వకుండా, మీరు చూడండి ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్, మీరు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో లేకుంటే ఇంకో డాక్టర్నో 99.999999% పెడితే దాంట్లో 0.1%లో చాలా తక్కువ మంది నాలాంటి వాళ్ళు కొంతమంది వెళ్తారు. దాంట్లో చెప్పే వాళ్ళు ఏంటంటే, నేను చెప్పేది ఒకటే, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంత డీటెయిల్గా నేనైతే వినలేదు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.